పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు జీవించుచున్నాడు, బ్రతికున్న దేవుడు. ప్రక్క చెల్లితంలో మరణము ఎందుకు వచ్చిందండి? మరణము పాపం ద్వారా మరణము వచ్చింది కాబట్టి ఆ మరణాన్ని తొలగించటానికే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూమి మీద దిగొచ్చి మరణించి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన జీవించుచున్న దేవుడు, ఆయన బ్రతికున్నాడు, ఆయన సజీవుడండి. ఆయన బ్రతికున్న దేవుడు కాబట్టి ఆయన సమాధి ఇప్పటికి సాక్ష్యం పలుకుతుంది. మొదటి శతాబ్దం నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇప్పుడు 21వ శతాబ్దంలో కూడా మరణాన్ని జయించిన ఎవరైనా ఉన్నారని దాఖలు రాసి ఉందంటే, దాఖలాలు రాసి ఉన్నాయంటే ప్రపంచ చరిత్రలో ఒక యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడి ఉన్నది. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించుకున్నాడు. అందుకే ఆయన చెప్పుచున్న మాట, నేను జీవించుచున్నాను కాబట్టి మీరు కూడా జీవించుచున్నారు, మీరు కూడా జీవిస్తూ